హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో రొయ్యలతో పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈజీగా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ నేను 1/2 kg రొయ్యలను తీసుకొని ఇలా బాగా నీట్గా శుభ్రంగా వలుచుకున్నానండి. తర్వాత దాంట్లో నుంచి నరాలను తీసేసి కొద్దిగా ఉప్పేసి శుభ్రంగా అయితే 3 సార్లు కడుక్కున్నానండి. ఆ తర్వాత ఈ రొయ్యల్లో మనము కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పేసి ఇలా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి తర్వాత కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 చెక్కలు, 4 లవంగాలు అలాగే 2 ఇలాచీలు వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు అలాగే 2 టేబుల్ స్పూన్లు ధనియాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా దూరగా వేయించుకోవాలండి. ఇలా వేయించేటప్పుడు మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా లైట్గా దూరగా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసేసుకొని చల్లారిన తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసేసుకున్న పౌడర్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని మనము ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకు రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ఫామ్ అవుతుందండి. ఆ వాటర్ అంతా మనకు ఇంకిపోయి మనకు రొయ్యలు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి. చూసారు కదండి ఎంత వాటరీగా ఉందో. రొయ్యల్ని ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదండి. మరి ఎక్కువగా చేసేస్తే రొయ్య అనేది బాగా గట్టిగా అయిపోతుంది మనకు పచ్చడి పెట్టిన తర్వాత. అందుకని చెప్పి కొద్దిగా మనకు ఇలా లైట్గా ఉన్నప్పుడే తీసేసుకుంటే మనకు పచ్చడిలో ముక్క మరీ గట్టిగా ఉండదు, అలానే మరీ మెత్తగా అని కూడా ఉండదు. మరీ మెత్తగా ఉన్నప్పుడే తీసేస్తే మనకు పచ్చడి పాడైపోతుందండి, నిల్వ ఉండదు. ఇలా కలర్లో ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా నూరుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆ తర్వాత మనం దీంట్లో ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలాగే పచ్చడికి తగినంత కారాన్ని చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు రొయ్యల్ని దాంట్లో సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు చూసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న రొయ్యల్ని కూడా ఈ మసాలాలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసేయండి. మనము దీనికి 2 నిమ్మకాయలను అయితే పిండుకోవాల్సి వస్తుంది. చూసారండి ఇలా పిండుకొని బాగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే నేను దీంట్లో కలిపేస్తున్నాను. ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. మనకు పచ్చడి అనేది బాగా చల్లారిపోవాలి, అప్పుడే మనం దీంట్లో నిమ్మరసం అయితే కలపాల్సి వస్తుంది. ఇలా కలిపేసి ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ మొత్తం సరిపోతే ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుంటే మనకు ఎంతో బాగా స్పైసీగా ఇష్టంగా తినే రొయ్యల పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.